మేమైతే విలేజ్కి వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే పెళ్లి వీడియోస్, అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడైతే మా ఊరికి వెళ్ళే నేచర్ని అయితే చూసేయండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేము బైక్ మీద వెళ్ళినాం కాబట్టి నేచర్ని అయితే ఆస్వాదిస్తూ వెళ్ళాము. ఇంకా మధ్యలో ఆగి అయితే ఫొటోస్ అయితే దిగాము. నిజం చెప్పండి, పల్లె వాతావరణం ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చెట్లు, గుట్టలు, పొలాలు, పక్షులు, పచ్చని వాతావరణంలో ఉంటే రోజు ఎలా గడిచిందని కూడా తెలియదు కదా. ఇంకా పైగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఊర్లలో చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వారు అందరూ బంధువులాగా కలిసి మాట్లాడుకోవడం, ఇంకా కలిసి పనికి వెళ్ళడం, ఇలా ఉంటే ఏ టెన్షన్స్ కూడా ఉండవు. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇంకా పైగా ఊర్లలో అయితే పెద్ద పెద్ద ఇండ్లు ఏముండవు, చిన్న చిన్న ఇండ్లు, సింగిల్ రూమ్స్ మాత్రమే ఉంటాయి కదా. అందరూ అందులోనే పడుకొని అందులోనే తిని ఉండడం చాలా బాగుంటుంది. ఇంకా మాకు పాతిళ్ళు ఉన్నప్పుడైతే మాదైతే సింగిల్ రూము, అందులోనే తిని అందులోనే పడుకోవడం చాలా బాగుండేది. నిజం చెప్పాలంటే గడిచిన రోజులే బాగుంటాయి ఎవరికైనా. ఇప్పుడైతే మేము మా ఊరికి వచ్చేసాము. నా చిన్నప్పుడు అయితే ఆ చిన్న చిన్న ఇండ్లు ఉండే, ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయ్యి పెద్ద పెద్ద ఇండ్లు కడుతున్నారు మా ఊర్లో. ఊరంటేనే చెట్లు కదా, చూడండి అన్ని చెట్లే అవుపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ గేటు, ఇదే మా ఇల్లు. ఓకే మరి నెక్స్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్.